అయితే వెరిఫికేషన్ ఆధార్ కార్డు మొక్క నువ్వా కాదని చెక్ చేస్తారు. చెక్ చేస్తే నాది ఎప్పుడూ వ్యవసాయం చేసేటప్పుడు అప్పట్లో ఉన్న ఫోటో ఉంటే ఆధార్ కార్డు ఫోటో ఉంటే ఇది నువ్వా నువ్వు అని నన్ను పిలిచారు. నువ్వేనా అడిగారు. సార్ అప్పుడు నేను వ్యవసాయం చేసి సార్ ఇప్పుడు రావేది సార్ అంటే సార్ ఫోటో అప్డేట్ చేసుకోని చెప్పారు. ఓకే దాని తర్వాత అందరూ కూడా అప్డేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు ఒక పెద్ద హాల్ ఉంటుంది. హాల్ ఉంటుంది. ఆ హాల్ నిండా కిందకు మంచం పైన మంచం, కిందకు మంచం పైన మంచం, 100 మందికి కూడా 1000 మందికి అయినా సరే బ్రహ్మాండంగా పరుపు, దిండు, చెద్దరి, బాత్రూములు ఎటు అన్ని మనకి ఇచ్చిన తర్వాత మనకి తెల్లారి ఒక మీటింగ్ ఉంటుంది. తెల్లారి ఏ మీటింగ్ ఉంటుంది అంటే అందరూ పిలిచి మీరు సేవకు వచ్చారు, సేవకు సెలెక్ట్ అయ్యారు, మీ అందరికి ముందు చేతులు బోర్డు తీసుకోండి, తిరుపతిలో ఇన్ని బజార్లు ఉంటాయి, ఇన్ని రోడ్లు ఉంటాయి, ఇన్ని రకాల సేవలు ఉంటాయి, డబ్బులు లెక్క పెట్టే సేవ ఒకటి, పాలు పోసే సేవ ఒకటి, లడ్డూలు ఇచ్చే సేవ ఒకటి, తర్వాత ఏంటది పేరు అట్లా బాదం పప్పు ఏదో ఉంటాయి, వాటిని కోసేది ఒకటి, కూరగాయలు కోసేది ఒకటి, కూరగాయలు పండించేది ఒకటి, పూలు కోసేది ఒకటి, ఆకులు కోసేది ఒకటి, గడ్డి పీకేది ఒకటి, వెంకటేశ్వర తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్క పని ఉంటుంది. ఇవన్నీ వివరం చెప్తారు. చెప్పి ఎట్లా ఉండాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి చెప్తారు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీ 12 మందికి లడ్డూలో పడ్డది పోండి, మీ 12 మందికి పాలకా పడ్డది పోండి, మీ 12 మందికి క్యూ లైన్లో జాన్ నెట్ పడ్డది పోండి, మీ 12 మందికి లడ్డూలో పడ్డది పోండి అంటే అందరినీ నిలబడుతుంది. నాకు ఎక్కడ పడ్డది? ఒక్కడ పడ్డది. ఎక్కడ పడ్డది? క్యూ లైన్లో మా 15 మందిగా క్యూ లైన్లో జనాల్ని పాండి అన్నట్టుగా అక్కడ పడ్డది. అక్కడ పాలు పోసే కాడ మగవాళ్ళందరికీ కూడా మినిమం 99% నైట్ 11 గంటల కాడ నుంచి తెల్లారుజాము 5 గంటల వరకే పడుద్ది. ఆడవాళ్ళందరికీ దాదాపు 90% పదలు కూడా పడుద్ది. ఈ డ్యూటీ వచ్చేసి 6 గంటలే, 6 గంటలు ఓన్లీ. 6 గంటలు అంటాం కానీ 11 నుంచి 5 నైట్ 11 నుంచి 5 గంటల వరకు అంటే తెల్లవారు నిద్రవాలి. నేను మగలు నిద్రపోట్లా లేకపోతే ఎట్లా? వందలలో వేలలో జనం ఎట్టొస్తున్నారో, ఎందుకు వస్తున్నారో ఏందో అత్తయ్య, లైన్ల నిండా జనమే. 15 గంటలు పట్టినా సరే చిన్న పిల్లగాళ్ళని ఎత్తు, నేను రోజు ఎక్కడ చూస్తాం కదా, చిన్న పిల్లగాళ్ళని ఎత్తుకొని 2 పిల్లగాళ్ళు చక్కర పెట్టుకొని గోవిందా అనుకుంటే లైన్లలో కూడా వస్తున్నారు. ఆ ఉబ్బకి అన్ని ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి లైన్లు. మరి గవర్నమెంట్ తక్కువదేం కాదు, అంతమంది జనాన్ని క్యూలైన్లో వచ్చే వాళ్ళని, విఐపీ వాళ్ళని, తర్వాత వికలాంగుల్ని, ముసలోళ్ళని, చిన్నపిల్లగాళ్ళని వీళ్ళందరినీ లైన్లలో సరిచేసి దేవుని చూపి తెలుసా కథది. అంత తేలిక కాదు, అందరికి కామొస్తుంది. ఏంది తిరుపతి దేవస్థానం అంత తేలిక కాదు అది. అమ్మో పెద్ద గవర్నమెంట్. అసలు ఈ క్వశ్చన్స్ ప్రపంచంలో ఏ దేవస్థానంలో కూడా భోజనం కానీ పాలు కానీ బెడ్లు ఇచ్చి సేవ చేసి ఎక్కలేదు. ఒక తిరుపతిలో ప్రపంచంలో పాలు పోసి బోబెట్టి 3 పూట్ల బోబెట్టి పెరుగన్నం పెట్టి కోరేసి అన్నదాన్ని 1,00,000 మంది పెట్టి దేవస్థానం ఎక్కడుంది? తిరుపతి తప్ప ఎక్కడలేదు. అరుణాచలం అన్నదానం ఆడుందా? ఎక్కడ రోడ్డు పెట్టారు మామూలుగా? దేవుళ్ళు కానీ రోడ్డు పెట్టా అరుణాచలంలో కూడా బాగానే జరుగుతుందని టీవీలో చెప్పారు. అమ్మో అత్తయ్య తిరుపతి కంటే మించింది ఏది లేదంట. అరుణాచలంలో పోయి ఎక్కపోయినా మనం గుర్తుందా నీకు? లైన్లో పోయి తిరుపతి అట కాదు, తిరుపతిలో చూడు భక్తులు పోతుంటే తిరుపతిలో మీకు 18 గంటలు పడుతుంది, మీకు 16 గంటలు పడుతుంది, మీకు 20 గంటలు పడుతుంది. క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. దర్శనం టికెట్ భక్తులారా దయచేసి కొట్టుకోవకండి, అరుచుకోవకండి. ఇది కూడా కొత్తగా ఈ మధ్య కొట్టుకోవద్దు, అరుచుకోవద్దు, ఓపికతో ఉండండి, మీ దర్శనం అవుతుంది దయచేసి అట్లా చెప్తున్నారు. లేదు మేము సేవలు ఉకుమా ఉంది, ఉకుమా భోజనం పెరుగన్నం అన్ని తిన్నాం మీ లైన్లో. వాళ్ళు కూడా కాదు అన్నీ ఉన్నాయి. కొంతమందికి అది నచ్చక తింటలేదు. నీకు ఎట్టినా మొక్కలు కానీ అలవాటు కావాలా. మంచిగా మనం సాంబార్ పోసుకొని తినే అన్నం నాకు బాగానే ఉంటుంది. అమ్మ తినాలమ్మా, అలవాటు చేసుకోవాలమ్మా. ఎప్పుడు నీకు ఇంట్లో బాడిగా వచ్చినా వద్దన్న ఉడుకుడు అన్నం ఎక్కడ వస్తుందమ్మా? ఎక్కడ పెట్టేదే ఎక్కువ అమ్మా. చిన్న పిల్లగాళ్ళకి పాలు అమ్మ మేము 11 గంటలకు పోతే మేము క్యూ లైన్ అది 5 కిలోమీటర్లు ఉంటుందమ్మా. నాన్న క్యూ లైన్ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 5 కిలోమీటర్లలో మేము ఓన్లీ మన ఇల్లు అంత దూరమే పోసేది పాలు. మేము 10 మంది కూడా కొంత లెక్క పాలు పోసేది. అటు మా లాంటి కొన్ని 100 మంది పోతున్నారు పాలు. మరి మా కాడికి ఒక పెద్ద వ్యాన్ వస్తుంది, పాల వ్యాన్. ఆ వ్యాన్ నుంచి ఫ్యాన్ దిగుతున్నాయి, పాల ఫ్యాన్.
ఆ పాలు కాదు మరి మా కాడికి అని చూస్తే 100 మంది పాలు పూసే ఇంకేం రావా ఎంత మెయింటైన్ చేయాలా పాలు ఎక్కడ చూస్తాను వస్తుంది ఇది ఆలోచించండి చాలు పాలు కానీ అని చూస్తాను గవర్నమెంట్ ఎంత మెయింటైన్ చేస్తుంది తెలుసా పాలు పిండేది ఎవరు పితికేది ఎవరు వాడు గడ్డేసేది ఎవరు గడగాల వాడి కాడికి రావాలా మళ్ళీ 10 మందికి అరుణాచలం ఇంత మెయింటైన్ అరుణాచలం అసలు మెయింటింగ్ అరుణాచలం లేదు అయితే మేము 11 గంటల నుంచి 5 వరకు గోవింద గోవింద కూడా వచ్చాం పాలు పోయటం ఉప్మా పెట్టడం ఇక మా కాడ పాలు అయిపోయిన తర్వాత కొద్దిసేపు ఊకోవటం దాని తర్వాత మళ్ళీ టెక్క నిరపోవద్దు భక్తులు వస్తా ఉంటే గోవింద జరగండి పావండి అయితే ఈ 7 రోజుల సేవలో 7 రోజుల సేవలో వచ్చేసి 6 రోజులు సేవ చేయాలి 6 రోజులు సేవ చేయాలా మనకి 7 రోజులు కూడా మనకి అన్నదానం రంగమామలోనే పొద్దున్నే 9 కాడ నుంచి 11 వరకు టిఫిన్ పెడతారు టిఫిన్ నువ్వు తింటే బయట తిను అన్నదానం ఆడ తిను బయట తిను అది నీ ఇష్టం ఉప్మా పెడతారు పెడతారు బాగానే ఉంటాయి కానీ నువ్వు తిన్నాక చంపాక అది నీ ఇష్టం కానీ నేనైతే 7 రోజులు తిన్నా 7 రోజులు అక్కడ తిన్నా దాని 24 గంటలు తిరుపతి చుట్టే మా డ్యూటీ 11 కానీ 5 వరకు ఇక పగులు ఒక రోజు ఏనుగులు కడిగిపోయాను నేను ఒకరోజు వరాహస్వామి కడిగిపోయినా ఒకరోజు అంటే తిరుపతి అంతా తిన్నా మగోడు ఆయన వెంకటేశ్వర వరాహ మాత దేవి అమ్మ అయితే వరాహి దేవి వేరు వరాహ స్వామి వేరు అయితే ఇక 24 గంటలు తిరుపతిలోనే మాకు ఇక నైట్ పూట డ్యూటీ చేయటం పగల పూట ఏమో తిరగటం ఇది తెలుగు కొంచెం నువ్వు నేరదరిపోవట్లేదు దెబ్బ కొట్టనే ఉంది ఇక తర్వాత ఒక్క రోజు మాత్రం వస్తాయా గుళ్ళు పడుద్ది అది ఎవరికైనా సరే 10 మందితో రాని ఇద్దరు రాని ముగ్గురు రాని ఎప్పుడు వచ్చినా సరే ఒక్క రోజు మాత్రం గుళ్ళు ఖచ్చితంగా పడుద్ది ఇక్కడ అందరూ పడుద్ది 90% పడుద్ది చెప్తా 90% పడుద్ది ఎంత పడుద్ది ఒక 10% పడదు ఆ 10% పడ్డాడు అట్ట గుంజుకోవద్దని కూడా చెప్పారు వాళ్ళు ఏమని చెప్పారు సేవ నువ్వు పూలు కోసిన సేవే దర్శనం చేసుకున్న సేవే చేసుకోకపోయినా సేవే అంతేగాని పడలేదు బాధపడదు కానీ పడలేదు నువ్వు బాధపడద్దు అంతే మరి ఏం చేస్తున్నామా వాళ్ళు అక్కడ ఓటింగ్ పెట్టారు ఇది లక్కీ టిప్ అంటే మీరు వచ్చిన 100 గ్రూపులలో రోజు 5-10 గ్రూపులు లాటరీ తీసుకుంటాం అందులో మీ తగ్గుతాయి తగలకపోతే బాధపడద్దు అని గొడవ పెట్టారు వాళ్ళు లక్కీ టిప్ అది కూడా లక్కీ టిప్ మన ఊర్లో శాస్త్రి నాకు ముందు పోయినా ఆయనకి టెంపుల్ గుళ్ళో సేవ ఎక్కడో బోరు పెట్టేశారు మరి ఆయన ఏమనుకున్నా ఒకసారి దర్శనం కూర్చుంది ఇక అదైందిగా నాకు టెంపుల్ సేవ వస్తాయా కట్ చేస్తాను మనకు పెడుతుంది